నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చంద్రబాబు ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీ. అప్పట్లో జగన్ కూడా రిమాండ్ ఖైదీని. చంద్రబాబు జైలు జీవితం సరిగ్గా 1 నెల పూర్తయింది. జగన్ జైలు జీవితం 16 నెలలు. చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా న్యాయ పరిభాషలో నిందితులే తప్ప ఇంకా దోషులు కారు. వారి కేసుల పూర్వాపరాల్లోకి ఇక్కడ వెళ్లడం లేదు, ఎందుకంటే టాపిక్ అది కాదు. ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది జైలు జీవితంలో ఈ ఇద్దరి నాయకుల మధ్యన తేడా ఏమిటి, ఎవరు ఎలా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశారు, ఎవరి కుటుంబం తీరు ఎలా ఉంది, ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన సమయంలో అతను ఒక ఒంటరి యోధుడు. కుటుంబంలో ఉన్నవారంతా స్త్రీలే. తల్లి, భార్య, చెల్లి వీరెవరికి వ్యాపార రాజకీయ అనుభవాలు లేవు. నిరసన ఎలా తెలియచేయాలో కూడా దిశానిర్దేశం లేదు. చేసినా ఎవరిని మెప్పించడానికి చేయాలో తెలీదు. జగన్ తరపున ఎవరు అప్పటి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేయలేదు. జగన్ తరపున టీవీలో కూర్చుని డిబేట్లలో మాట్లాడడానికి ఆర్టిస్టులు ఎవరూ లేరు. అప్పుడు సెంటర్లో ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ సోనియా గాంధీ. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదో అరెస్టు చేసి లోపలేయడం కాదు, ఎన్నో రకాలుగా ఉక్కిరిబిక్కిరి చేశారు. సాక్షి పేపర్కి ప్రభుత్వ ప్రకటనలు రాకుండా ఆపి ఆర్థికంగా కొట్టారు. సపోర్ట్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తే వాళ్ళ మీద ఐటీ రైట్స్ అయ్యేవి. పైగా ఆ సమయంలో జగన్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లన్నీ ఈడీ వాళ్ళు ఫ్రీజ్ చేశారు. అయినప్పటికీ తనని నమ్మిన వారు తన చుట్టూ ఉండడం వల్ల సాక్షి పేపర్ని, సాక్షి టీవీని, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీని, వైకాపా పార్టీని అన్నింటినీ సమర్థవంతంగా నడిపాడు. అది కూడా 16 నెలల పాటు. జైల్లో కూర్చునే పలు బై ఎలక్షన్స్లో తన అభ్యర్థుల్ని గెలిపించుకుని క్లీన్ స్వీప్ చేశాడు. అప్పుడన్నా కనీసం తెదేపా పోటీనివ్వలేకపోయింది. ఆ తర్వాత జైల్లోంచి బయటకొచ్చి ఎన్నికల్లో పోరాడాడు. తన పార్టీ నెగ్గకపోయినా 65 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఆ తర్వాత మరొక 5 ఏళ్లు ప్రతిపక్షంలో పోరాడి 2019లో సీఎం అయ్యాడు. అది జగన్ చరిత్ర. ఇక ఇప్పుడు చంద్రబాబు సంగతి కొద్దాం. జైల్లోకెళ్ళి నెలే అయింది. ఈ నెల రోజుల్లో ఎంత ఆపసోపాలు పడ్డాడో చూసాం. రోజుకి 1.5 కోటి తీసుకునే లాయర్లు రంగంలోకి దిగి బెయిల్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక లెక్క ప్రకారం చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 58 మంది లాయర్లు పనిచేశారట. వాళ్ళల్లో చాలామందికి ఇంకా పేమెంట్లు అందలేదని, గురుగా ఉన్నారని సమాచారం. అవును మరి, పేమెంట్ ఇస్తే తప్ప పని చేయని మనుషులు చంద్రబాబు పక్కనున్న వాళ్ళు. చేతిలో ఇవ్వడానికి చిల్లిగవ్వ లేకపోయినా నమ్మిన మిత్రుల వల్ల 16 నెలల పాటు నెగ్గుకొచ్చిన వాడు జగన్. అదలా ఉంటే చంద్రబాబు కుటుంబంలో ఆల్రెడీ లోకేష్ మాజీ మంత్రి. ఢిల్లీ వెళ్ళి ఏం సాధించాడో జనమంతా చూస్తున్నారు. చంద్రబాబు సొంత బావ బాలకృష్ణ ఎమ్మెల్యే. ఏం జరుగుతుందో చూస్తున్నాం. సొంత బావ వియ్యంకుడు జైల్లో దోమలు కొట్టుకుంటుంటే బాలకృష్ణుడు మాత్రం భగవంత్ కేసరి సినిమా ఫంక్షన్లో హీరోయిన్ శ్రీలీల ముందు చిలిపి స్పీచ్లు ఇస్తూ హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి తన మామగారి అరెస్టుకి నిరసనగా డప్పులు కొట్టే పిలుపునిచ్చి ఆమె మాత్రం నవ్వుతూ డప్పు కొట్టింది. ఆ వీడియోలు జనం చూశారు. ఎలా చూసుకున్నా చంద్రబాబు జైల్లో పడ్డాడని సొంత కుటుంబ సభ్యులకే పెద్ద దిగులు లేనట్టుంది. ప్రోగ్రాం ఉంటేనే నారా భువనేశ్వరి ఆంధ్ర వెళ్తోంది, లేకపోతే హైదరాబాద్కే పరిమితం. బ్రాహ్మణి పరిస్థితి కూడా అంతే. వాళ్ళ టెన్షన్ అల్లా తాము కూడా ఎక్కడ అరెస్ట్ అవుతామో అని తప్ప చంద్రబాబు దుస్థితి చూసి కాదేమో అనిపిస్తుంది. అందుకే లోకేష్ కూడా అరెస్టుని కాస్తైనా తప్పించుకోవాలని ఢిల్లీలో ఉన్నాడన్న టాక్ని జనం నమ్ముతున్నారు. ఎంత భయం కాకపోతే జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీ వెళ్ళగానే లోకేష్ ఇలా ఆంధ్ర వచ్చాడు. మళ్ళీ జగన్ తిరిగి వెనక్కి రాగానే లోకేష్ ఢిల్లీ చెక్కేశాడు. చూడ్డానికి సిల్లిగా లేదు? ఎందుకు ఇలాంటి చేష్టలు చేసి జనం అనుమానాన్ని బలపరచడం? ఇప్పుడు చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని రోజు మీడియాలో ఊదరగొట్టడానికి బోలెడని ఛానల్స్ ఉన్నాయి. ఢిల్లీలోనే మకాం వేసి మంతనాలు చేసేందుకు భాజపా ముసుగులో ఉన్న తెదేపా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అప్పట్లో జగన్కి లేదు. పైగా అప్పట్లో జగన్ మీద ముప్పేట దాడి చేసినట్టుగా ఇప్పుడు చంద్రబాబు వర్గం మీద జరగట్లేదు. ఆయనకి సపోర్ట్ ఇస్తున్న వారిపై ఐటీ రైట్స్ గట్రా లేవు. అయినప్పటికీ ఎక్కడ 40 ఏళ్ల చంద్రబాబు చతురత, ఎక్కడ ఆ సోకాల్డ్ చాణక్యుడి ఎత్తుగడ, ఎక్కడున్నారు ఆ పార్టీలో సీనియర్లు? ఏమైపోయాయి ప్రెసిడెంటుల్ని, ప్రధానమంత్రుల్ని నిలబెట్టింది కూడా నేనేలాంటి ప్రగల్భాలు? ఎక్కడికి పోయాయి స్వకుల శక్తులు? ర్యాలీలు నిర్వహించి చిన్నపిల్లల చేత వేదిక మీద బూతులు మాట్లాడించడానికి తప్ప ఏకాంతంలో ఆత్మావలోకనం చేసుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఆ అంతరావలోకనం చేసుకుంటున్నారా, లేక ఇప్పటికీ అదే కుళ్ళిన అసూయతో ధృతరాష్ట్రుడి మాదిరిగా రగిలిపోతున్నాడా? ఏమో, ఆయన్ని తరచూ వెళ్ళి చూసొస్తున్న ములాఖత్ బ్యాచ్కి తెలియాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.